హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన నామినేషన్ లిస్ట్ ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. 12th వీక్ యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్ ఇద్దరిలో యష్మి, పృథ్వీ ఇద్దరు ఉంటారు. పృథ్వీ సేవ్ అయిపోయాడు, యష్మి అయితే ఎలిమినేట్ కావడం జరిగింది, అందరికీ తెలిసిందే. యష్మికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు బీబీ టీమ్ ఈసారి ఒక బిగ్ బాంబ్ వేయాలి అని. సో యష్మి ఒక కంటెస్టెంట్ని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. అయితే యష్మి గౌతమ్ని అయితే డైరెక్ట్గా నామినేట్ చేసింది 13వ వారానికి. రోహిణి ఆల్రెడీ మెగా చీఫ్ కాబట్టి నామినేషన్లో ఉండే ఛాన్స్ లేదు. ఈసారి రోహిణి అయితే నామినేషన్లో ఉండదు. ఎవరెవరు నామినేషన్లో ఉంటారో ఒకసారి చూద్దాం. గౌతమ్ వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా పృథ్వీని అయితే నామినేట్ చేస్తాడు. ఈసారి కూడా సింగిల్ నామినేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సింగిల్ నామినేషన్స్ ఉంటే ఖచ్చితంగా గౌతమ్ పృథ్వీని అయితే నామినేట్ చేస్తాడు. వాళ్ళిద్దరికీ అయిన గొడవ కారణంగా గౌతమ్ నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత విష్ణుప్రియని రోహిణి అయితే నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ గొడవ విష్ణుప్రియ అనే క్యారెక్టర్ అనే పెద్ద వర్డ్తో స్టార్ట్ చేసింది కాబట్టి దానికి కంటిన్యూషన్గా నామినేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రేరణకి విష్ణుప్రియకి ఎప్పటి నుంచో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రేరణని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది విష్ణుప్రియ. అవినాష్ కూడా ఈ వారం ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తాడు. అవినాష్ వస్తే వేరే వాళ్ళు మేము సేవ్ అవ్వచ్చు అనే రీజన్తో కూడా అవినాష్ని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక టేస్టీ తేజ కూడా ఖచ్చితంగా నామినేషన్లో అయితే ఉంటాడు ఈసారి. నిఖిల్ కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు 7 కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తారు. పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ, గౌతమ్ ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరెవరిని టాప్ 5లో చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.